అమ్మయ్యా. చేతులు ఉతికిపోయాయి. వెట్ పెయింటా? సింగిల్ తర్వాత అండి. ముందు నేను ఇక్కడ అత్తకపోయాను, కొంచెం హెల్ప్ చేస్తారా? ఇస్తారా? చూద్దాం. కొంచెం దూరంగా ఉండబడి లాగచ్చు కదండి. దూరంగానే ఉన్నానండి. రెడీ అండి? నేను ఎత్తుకుపోయానండి. అత్తకపోయావా? నీకు కావాల్సిందే. మరి నా సింగులు మోహన్ మూతి మీద గుద్దుతా. సింగులతో సింగుల్ అండి. మీది గుంటూరు జిల్లా, మరి సింగులు పెట్టండి. ఏ పిల్ల ఓటే జిల్లా నా ముద్దు. ఏ పప్పల పరి. హాయ్. హాయ్. ఇది నీళ్ళ? అబ్బే పక్కింటాడు. ఓ సారీ 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 సారీ. ఏంటి సరిగ్గా నుంచో. రా రా, కమింగ్ టు మై కొంప. హౌ ఇస్ ఇట్? వావ్, ఇల్లు చాలా బాగుందండి. ఫెంటాస్టిక్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నొక్కింది చాలు, వదలండి వదలండి. ఏం నొక్కేది? అతుకుపోయింది అరే. దారిలో బెడ్ పైప్ మీద చేయేశాను, చేతికి అంటుకుంది. ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టవేనా? ఇప్పుడు ఎలాగండి? రావట్లేదు. రా, వాష్ బేసిన్ దగ్గరికి. బేసిక్ గా నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదండి. నీకన్నా మెంటలా? సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడతాను. అంటే మీరు నన్ను లవ్ చేయట్లేదా? లేదు. నువ్వు? లేదు. నిజంగా? నిజంగా. దొరకిన టింగనాలు అంటే అదే దండాలు దండాలు. ఆ, గ్రాచారం నాచారం చాటిలేటి సమాచారం. ఏంటా సమాచారం? నీ దశ సరైన దిశలో లేదు దొర. నీ గ్రహాల్లో వీనచ్చ గ్రహానికి పంగచ్చు పట్టింది, అదే నాచు పట్టింది. నిన్ను కాల్చి పడదొప్పితే నీ బాడీకి బూజు పడుతుంది. అంత తేలిగ్గా దిగుదొర. ఈ దినం నీకు దుర్దినం. అందుకోసమే నేను పెద్దమ్మ గుడికెళ్ళి అమ్మవారికి జాతర చేసి శాంతి కోసం గొర్రె పోతున్న కోసి కళ్ళు చీచాలతో భోజనం పెట్టా. 1500 ఇచ్చుకో, నీ చెరి శుభ్రమై. శుభం లేదు తుమ్మ బంగలా పట్టుకుంటుంది. నువ్వు నోరు మూసుకుని పోతే నేను డోర్ మూసుకుంటా. అది కాదు దొరా. దొరది అల్లూరి సీతారామరాజు వంశం. చిత్తారం బత్తారం గంగారం దుర్వేదకారం. ఎవరు నువ్వు? మీకు కొరియర్ వచ్చింది సార్. ఎక్కడి నుంచి? దుబాయ్ నుంచి సార్. దుబాయ్ లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే? వాళ్ళకి మీరు తెలిసిన సార్. అయి ఉండొచ్చు. ఇటు ఇస్తాను కానీ సార్, మీరు నిజంగా ఇంటి ఓనరేనా సార్? ఏ అలా కనపట్లేదా? ఏం లేదు, తలుపు తీసి తుపాకీ గురి పెడితేను. దొంగలో కొండాను అనుకుంటున్నావా? అనుకోవడం తర్వాత సార్, పిస్టల్ పేలి 1000 పడుతుంది. టెన్షన్ సార్, సంతకం పెడతారా? కొరియర్ ఏది? కొరియర్ సార్, ఇదిగోండి సార్. కుర్రాడు కొరియర్ లో వచ్చాడు. అవునండి. దుబాయ్ నుంచి కుర్రాడు కొరియర్ లో రావడం ఏంట్రా? ఏమోనండి, భగవత్ సంకల్పం. మై డియర్ బాచి, నువ్వు నన్ను ప్రేమించావు, కడుపు చేశావు, యూజ్ అండ్ త్రోపెన్ లాగా నన్ను వాడుకుని విసిరేసి పోయావు. 9 నెలల తర్వాత కుర్రాన్ని కన్నాను, వాడే వీడు. అయ్యో, 5 ఏళ్లు పెంచాను, ఇంకా నా వల్ల కాదు, నీ దగ్గరికి పంపిస్తున్నాను. వీడు నీ కొడుకు, వీడిపై వరల్డ్ నెగటివ్ అండ్ కాపీ రైట్స్ నీవే. వీడిని పెంచుకుంటావు, వదిలేస్తావు, నీ ఇష్టం. నువ్వు ఎలా ఏడ్చినా నాకు ఆనందమే. ఇట్లు పార్వతి మొత్తం సొల్లు. నువ్వేనమ్మా డాడీ? నేను నీకు డాడీనేంట్రా? నువ్వు రాంగ్ డెలివరీ అయ్యో. మా అమ్మ రాసింది అదేగా. రే, నువ్వు కొరియర్ లో రాంగ్ అడ్రస్ కి రాంగ్ డెలివరీ అయ్యావు. అది కాదు డాడీ. ఏది కాదురా? డాడీ లేదు జాడీ లేదు, సామాన్ తీసుకుని వెళ్ళు. వెళ్ళు.
సామాన్ కనపడుతుందా? నీ పేరేంట్రా? హబీబీ. ఆ, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. మా దుబాయ్. ఇక్కడ ఎవ్వరూ లేరు. సరేరా లోపలికి వెళ్దాం. నేను రాను. ఏ? నువ్వు మా డాడీ కాదుగా. దుబాయ్ లో కుర్రాన్ని బుక్ చేశారండి. ఉమ్, అక్కడ నుంచి కార్గోలో ముంబై వచ్చాడు. ఉమ్. ముంబై నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ నుంచి మా ఆఫీస్ కి వచ్చాడు. మా ఆఫీస్ నుంచి డెలివరీ బాయ్ ద్వారా మీ దగ్గరికి వచ్చాడు. ఇందులో ప్రాబ్లం వాడి ఏముందండి? డెలివరీ ప్రాబ్లం అండి. నాకెందుకు పంపించారు? ఏమండి, పేరు మీదేనా? అవును. అడ్రస్ మీదేనా? అవునండి. డెలివరీ అయిందా లేదా? అవ్వబట్టే కదా ప్రాబ్లము. డెలివరీ అయిందో లేదో మాకు అవసరం గానీ ఎవరు పంపారు, ఎందుకు పంపారు మాకు అనవసరం సార్. సరే ఆ దుబాయ్ పార్వతి ఫోన్ చేయండి, పంపించేద్దాం. మనకు వర్కౌట్ కాదండి, ఫోన్ చేయండి. మేము చేయమండి, మీరే చేయండి. మీరు డయల్ చేసిన నంబర్ దయచేసి ఒకసారి సరిచూసుకోండి. ప్లీజ్ చెక్ ది నంబర్ విచ్ హావ్ డయల్. అమ్మ వీడమ్మో రాంగ్ నెంబరు. అడ్రస్ కూడా రాంగ్ అయితే పిల్లాడు గల్లంత అయిపోతాడు. డాడీ డాడీ రా డాడీ వెళ్ళిపోతాం. డాడీ డాడీ రా డాడీ పోరా. కుర్రాడేంటి సార్ మీకు బాగా అలవాటైనట్టాడు. సార్ డెలివరీ గంట కూడా కదా అప్పుడే వికే పెట్టండి. ఆ బస్తా చూసో బొర్రెటాను పట్టించొచ్చు కదా సార్. ఏయ్, ఆఫీస్ అయినాక ఎన్నింటికి ఇంటికి వెళ్తాం? ఎన్ని వరకు సార్ కొరియర్ బుకింగ్ డెలివరీ? ఏం లేదు, తుపాకీ రన్నింగ్ కండిషన్ లో ఉందో చూద్దాం. బాబు నువ్వు ఎప్పుడైనా పిస్టల్ దెబ్బకి దొరికిన పిట్టని చూసావా? చూడలా. ఇప్పుడు చూడరా నువ్వు. డాడీ పారిపోతున్నా డాడీ కాల్ చేయి. రేయ్ నోరు మీరా. డాడీ డాడీ అన్న ప్రాణాలు తోడేస్తున్నావు. రేయ్ 10 మంది ఉండగా నువ్వు నన్ను డాడీ డాడీ అని పిలవకురా. మా 9 మంది ఉన్నప్పుడు పిలవచ్చా? ఒక్కరున్నప్పుడు కూడా పిలవద్దు. కావాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు పిలవ. మరి ఇక్కడ ఎవరూ లేరుగా. లేరు. డాడీ రేయ్ ఏమైందిరా? ఆకలి. ఈ స్టైల్ రా. ఎవడో ఏదో చేస్తే అమ్మా మధ్యలో ఓ నేను ముద్దుంటాయండి అమ్మా. ఇక్కడ అమ్మలు లేరు, డాడీలే ఉన్నారు. నీ అబ్బా. డాడీ ఓ ముద్దుంటాయి డాడీ. రేయ్ వాడికి కూడా నీ డాడీనేనా? ఏమో నాకు తెలీదు. వీడే నాకు సంబంధం లేని సంబంధం అంటే పెచ్చగాడు కూడా నాకు. మళ్ళీ బాకీ స్పెషల్ బ్రాంచ్ వేసుకోకోరా. బర్గర్ పిజ్జా లేదా? లేదు. బన్ బుట్టర్ జామ్ లేదా? లేదురా. ఖర్జూరం కూడా లేదా? లేదు. మరేమన్నాయి? అన్నం కూర పప్పు చారు పెరుగు పచ్చడి ఆంధ్ర మీల్స్. డాడీ ఇంత ముందు నువ్వు ఎప్పుడైనా హోటల్లో పని చేసావా డాడీ? పోసాడు. వీడికి చాలా కళ్ళు ఉన్నాయి, ఒక్కలే కాదు. ఇలా అయితే నేను చచ్చిపోతాను. మూట కట్టేసి మూలం ఇక్కడ పడుండి కావాల్సినంత పోసుకో. గ్రాచారం నాచారం శాటిలైట్ సమాచారం. సరా ఈ దినం నీకు దుర్దినం. 1500 ఇవ్వన పాపానికి నన్ను ఫాదర్ని చేస్తావంటరా? ఎక్కడికి డాడీ? జాగింగ్ కి డాడీ. మంచి డాడీ. ఇంట్లో అటు ఇటు తిరుగుతా ఉండండి డాడీ. డాడీ డాడీ ప్లీజ్ డాడీ. ఏం అక్కర్లేదు డాడీ. నువ్వు నోట్లో వేలేసుకుని ఇంట్లో పడుండు. అంతకంటే ఎక్సైజ్ నీకు అక్కర్లేదు డాడీ. డాడీ డాడీ డాడీ. కుట్టానంటున్నా. ఏంటి వస్తావా? రా. దాన్ని పగలగొట్టం దీనికి రా. ఒక్క నిమిషం డాడీ. ఫాలో మీ డాడీ. వీడికి అన్ని నా పోలికలు వచ్చినాయేంటి? కంపు తీసి నా కొడుకు కాదు కదా. చిచ్చ. నేను పుట్టాను, ఈ లోకం మెచ్చిందే. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చిందే. నేను ఏడ్చాను. నమస్కారం అండి. Good morning. బాగున్నారండి? పొద్దున్న లేచి పరిగెత్తుంటే చాలా బాగుందండి. ఆ, రోడ్డు మూల ముద్దొస్తున్నాడండి. బాబు నీ పేరేంట్రా? హబీబీ. హబీబీ. ఏం చదువుకుంటున్నావు? అది నీకు చెప్పనా ఎప్పుడు? బాలే బిడ్డలు కన్నారండి. ఎస్వి రంగరావు కడపన సాక్షి రంగరావు పుడతాడా? ఏమండి మీ ఆవిడ గారిని ఒకసారి పరిచయం చేయండి. పెళ్లి కాలేదయ్యా నాకు. మీ నాన్నగారు ఎవరండి? ఏమండి మీ నాన్నగారు ఎవరంటే మీ వంకే చూపిస్తున్నాడు ఈయన కదా. ఏమండి కష్టాలలో ఉన్నప్పుడు కాజారా ఏంటి? చచ్చే జరలేదే.
హాయ్ 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 ఎవరీబడీ హాయ్ మీరు ఇక్కడికి జాయిన్ వస్తారా వస్తాం తెలియక ఎవరి కుర్రాడు కుర్రాడే అదే మీతో తిరుగుతున్నాడేంటి నేనే వాడి చుట్టూ తిరుగుతున్నా బాబు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో అదేంటి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళమంటే మీ దగ్గరికి వస్తున్నాడు అర్థం కాక ఈ టెన్షన్ బాబు ఇలారా మీ నాన్న దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్తావే మీ నాన్న ఎవరమ్మా నేను కదా